అందరికీ నమస్కారం. ఈరోజు నుండి మన ఛానల్లో వీడియోలు 4కి అప్లోడ్ చేయబడతాయి. ఈరోజు మనం చెప్పుకునే కథ చేతులు కాలాక. అది ఒక అందమైన కుటుంబం. ఆ కుటుంబంలో తల్లి తండ్రి ఒక కొడుకు మాత్రమే ఉంటారు. చీకు చింతలు లేని చిన్న కుటుంబం. ఎంతో సాఫీగా సాగిపోతుంది వారి జీవితం. తల్లి రమాదేవి, తండ్రి జగన్నాథం. వారికి ఒక్కడే కొడుకు, పేరు సంతోష్. ఒక్కడే కొడుకు కావడంతో అల్లారు ముద్దుగా పెంచుతారు. సంతోష్ అడిగిందే తడవు, ఎదురుగా ఉండాల్సిందే. సంతోష్కి కావలసిన అన్ని సౌకర్యాలు సమకూరుస్తారు తల్లిదండ్రులిద్దరూ. కొడుకు మీద ఎన్నో ఆశలు పెంచుకుంటారు. చిన్నప్పటి నుండి మంచి ఎడ్యుకేషన్ ఉండాలని పేరున్న పాఠశాలలో చేర్పించి చక్కటి విద్యాబుద్ధులు నేర్పిస్తారు. కొడుకు ఎదుగుదలను చూసి తల్లిదండ్రులిద్దరూ కూడా ఎంతో ముచ్చట పడతారు. ఏ కాంపిటీషన్లో అయినా సంతోషే ఫస్ట్. స్కూల్కి ఫస్ట్ తనే. పర్ఫెక్ట్ మెరిట్ స్టూడెంట్గా అతి తక్కువ కాలంలోనే గుర్తించబడతాడు సంతోష్. తన ఫ్రెండ్స్ అంతా సంతోష్ని చూసి ఈర్ష్యపడేవాళ్ళు. అన్నింటిలో ర్యాంకులు వాడివే అని. స్కూల్లో జరిగే ప్రతి ముచ్చట, ప్రతి విషయం తల్లి తండ్రితో షేర్ చేసుకునేవాడు సంతోష్. తమ కొడుకు బంగారమని మురిసిపోయేవారిద్దరు. సంతోష్ 10వ తరగతిలో స్టేట్ ర్యాంక్ సంపాదించడంతో తన పేరు దశ దిశలా మారుమోగిపోతుంది. రమాదేవి జగన్నాథంల ఆనందానికి హద్దే లేదు మరి. ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యాక కొత్త కాలేజ్, కొత్త పరిచయాలు, కొత్త కొత్త ఊసులు, కొత్త కొత్త ఆలోచనలు, అలజడులు మొదలయ్యాయి సంతోష్లో. అంతవరకు చదువు తప్ప వేరే దృష్టి లేని సంతోష్ నెమ్మదిగా తన ప్రవర్తనను మార్చుకుంటాడు. మొబైల్ ఫోన్ కొనమని ఇంట్లో తల్లిదండ్రులతో గొడవ పెట్టుకుంటాడు సంతోష్. కొడుకు మాటను కాదనలేక మంచి ఆండ్రాయిడ్ ఫోన్ను సంతోష్కి తెచ్చి ఇస్తాడు జగన్నాథం. అక్కడ నుండి మొదలవుతుంది. ఎవరి కన్ను సంతోష్ మీద పడిందో తెలియదు కానీ సంతోష్ నెమ్మదిగా మొబైల్ ఫోనుకు బానిసైపోతాడు. పొద్దస్తమానం చేతిలో మొబైల్ ఉండాల్సిందే. కొత్త పరిచయాలు ఏర్పడిన తరువాత వాళ్ళతో స్నేహం చేశాక వారి అభిరుచులు కూడా తన అభిరుచులుగా మార్చుకొని ఆఖరికి పూర్తిగా మారిపోతాడు సంతోష్. మంచి నేర్చుకోవాలంటే జీవితకాలం సరిపోదు, కానీ చెడు నేర్చుకోవడానికి క్షణకాలం కూడా పట్టదు. ఎప్పుడూ తన చేతిలో ఉండే పుస్తకాలకు బదులు మొబైల్ ఫోన్ కనిపిస్తుంది ఇప్పుడు. చదువు తప్ప వేరే లోకం తెలియని సంతోష్కి చెడు తిరుగుళ్ళు తిరిగే ఫ్రెండ్స్తో సావాసం ఏర్పడుతుంది. తన కొడుకులో వచ్చిన మార్పును చూసి తల్లిదండ్రులిద్దరూ బెంగ పెట్టుకుంటారు. ఎన్నో విధాలుగా నచ్చ చెప్పాలని చూస్తారు. అయినా సంతోష్ వినడు. తమ బంధువుల ద్వారా అయినా వింటాడేమోనని తెలిసిన వారి చేత 4 మంచి మాటలు చెప్పిస్తారు. అయినా మారడు. డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళి కౌన్సిలింగ్ కూడా ఇప్పిస్తారు. ఫలితం ఉండదు. రోజుకు సంతోష్ ప్రవర్తన చాలా విచిత్రంగా మారిపోతుంది. ఇది చాలదన్నట్లు కాలేజీలోనే ఫ్రెండ్స్ సహాయంతో కొత్తగా చేరిన అమ్మాయి మీద మనసు పారేసుకున్నాడు. టీనేజ్ లవ్ మరి. ఉంటే చేతిలో మొబైల్ లేదా ఆ అమ్మాయి చుట్టూ తిరగడం. అమ్మాయి పేరు రాధ, ఇంటర్ ఫస్ట్ ఇయర్. తను కూడా టాపర్. ఎన్నో రకాలుగా రాధతో మాట్లాడాలని ట్రై చేస్తూ ఉంటాడు సంతోష్. రాధ అసలు కన్నెత్తి కూడా చూడదు. ఇన్ని వ్యాపకాలతో ఉన్న సంతోష్కి మొదటి సంవత్సరం అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అవుతాడు. చుట్టుపక్కల అందరూ ఆశ్చర్యపోతారు. సంతోష్కి మాత్రం కొంచెం కూడా సిగ్గు అనిపించదు, భయం అనిపించదు. తాను ఒక విద్యార్థి అని ఏ కోశానా కనిపించడు. సబ్జెక్ట్లో ఫెయిల్ అవ్వడంతో రాధ సంతోష్ని మరింత పురుగులా చూస్తుంది. ఆ చూపులు తట్టుకోలేక సంతోష్ బెటర్మెంట్ కట్టి అన్ని సబ్జెక్టులు పాస్ అవుతాడు. ఆ తర్వాత అయినా చదువులో దృష్టి పెడతాడా అంటే అది కూడా లేదు.
24 గంటలు ఫోను. వయసు చిన్నదైనా పెద్దవాడిలా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడూ పోకిరీ గ్యాంగుతో తిరుగుతూ కొత్త వ్యసనాలకు లోనవుతాడు సంతోష్. తల్లిదండ్రులు నయానా భయానా పెట్టినా మార్పు రాదు. కొడుకుని అలా చూస్తూ తల్లి రమాదేవి మంచం పడుతుంది. జగన్నాథంకు లేని కొత్త రోగాలన్నీ అతిథులుగా వచ్చి పూర్తిగా తన ఒంట్లో తిష్ట వేశాయి. రాధ ఎప్పుడూ కూడా సంతోష్తో మాట్లాడలేదు. అయినా సంతోష్ తనని విడిచిపెట్టలేదు. మెసేజెస్తో, లవ్ లెటర్స్తో ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. సెకండ్ ఇయర్ పరీక్షలు కూడా అయిపోయాయి. ఈసారి కాలేజ్ టాపర్ రాధ వస్తుంది. సంతోష్ సెకండ్ ఇయర్లో ఫెయిల్ అవుతాడు. ఎప్పుడూ బుక్స్ తీయలేదు కదా, ఎలా పాస్ అవుతాడు మరి? రమాదేవి జగన్నాథంల పరిస్థితి చూడడానికి చాలా బాధాకరంగా అనిపిస్తుంది. బయట వాళ్లకు చెప్పుకోలేక, ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేక వాళ్ళలో వాళ్ళే సతమతమవుతూ ఉంటారు. ఇంత జరిగినా సంతోష్ ఏమాత్రం మారడు. పైగా ఇప్పుడు తనకు డబ్బులు కూడా కావాలి. మొన్నటి వరకు తల్లి దగ్గర అడిగి తీసుకునేవాడు. ఇప్పుడు తండ్రి దగ్గర. తండ్రి ఇవ్వకపోతే ఇంట్లో ఏదో ఒక వస్తువు తీసుకెళ్ళి అమ్మేసి ఆ డబ్బులతో జల్సా చేసుకునేంత స్థాయికి దిగజారాడు సంతోష్. చదువు మధ్యలోనే ఆపేసి ఎందుకు పనికిరాని ఒక జులాయిలాగా వీధుల వెంట తిరుగుతూ పిచ్చివాడిగా మారిపోతాడు. ఎవరైనా ఎంతకాలం భరిస్తారు? చూస్తూ రమాదేవి చనిపోతుంది. అయినా సంతోష్ ఎప్పటిలాగానే ఉంటాడు. భార్య చనిపోయిందన్న దిగులుతో జగన్నాథం కూడా కొన్నాళ్లకు చనిపోతాడు. ఇప్పుడు సంతోష్కి ఎవరూ అడ్డు లేరు. ఒక్కడే ఉన్న ఆస్తులన్నీ అమ్మేసి పిచ్చి తిరుగుళ్ళు తిరుగుతూ రోడ్ల పాలవుతాడు. తినడానికి తిండి లేక, ఉండడానికి నీడ లేక, కట్టుకోవడానికి సరైన దుస్తులు కూడా లేక దరిద్రాన్ని అనుభవిస్తున్నాడు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం ఏముంటుంది? ఎంతో మంచి భవిష్యత్తును తన చేతులారా తనే నాశనం చేసుకున్నాడు. బంధువులెవరూ తనని కనీసం చూడటానికి కూడా ఇష్టపడరు. వీధిలో ఉంటే అందరూ కూడా తమ పిల్లలకు సంతోష్ని చూపిస్తూ, మీరు చదవకపోతే, తల్లిదండ్రుల మాట వినకపోతే వాడిలాగే పిచ్చోడిలా తయారవుతారు జాగ్రత్త అంటూ చూపిస్తూ ఉంటారు. బాధపడితే కానీ బోధపడదు అంటారు కదా. సంతోష్ విషయంలో అదే జరిగింది. తన కోసం కాకపోయినా ఆకలి కోసం ఏదో ఒక ఉద్యోగాన్ని చేద్దామనుకుంటాడు. తను చదివిన 10వ తరగతితో ఏ ఉద్యోగము రాదు. ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరుగుతాడు. చివరికి వాచ్మెన్గా అయినా ఉద్యోగం దొరుకుతుందేమోనని ఎవరూ కూడా తన వాలకం చూసి ఇవ్వరు. ఆకలి తనను ఆలోచించేలా చేస్తోంది. ఏదో ఒక పని చేసుకొని బతకాలి అని నిర్ణయించుకొని చివరికి ఒక మెకానిక్ షోరూంకి వెళ్తాడు. ఆ పక్కన మెకానిక్ గ్యారేజ్ ఉంటుంది. అందులో పనికి కుదురుతాడు సంతోష్. ఇలా ఒకరోజు పని చేసుకుంటూ ఉండగా ఆ మెకానిక్ షెడ్లోకి ఒక BMW కారు వస్తుంది. అందులో నుండి రాధ దిగటం చూస్తాడు సంతోష్. మొదట సంతోషించినా తర్వాత ఎంతో బాధపడతాడు. రాధ గురించి మెకానిక్ షెడ్ ఓనర్ చెప్పేటప్పుడు వింటాడు. ఆమె బాగా చదువుకోవడం వల్ల నేడు ఆమె లక్షల వేతనం సంపాదిస్తోంది. ఇలాంటి కార్లు ఇంకా ఎన్నో ఉన్నాయి ఆవిడ దగ్గర అని. సంతోష్కి తాను చేసిన తప్పేమిటో అప్పుడు బాగా అర్థమవుతుంది. ఏం చేసినా కాలాన్ని తిరిగి తీసుకురాలేడు కదా. ఈ జీవితానికి ఇక ఇంతే. తన కోసం ఆలోచించే తల్లిదండ్రులను దూరం చేసుకున్నాడు. వారు అందనంత దూరంలో ఉన్నారు. జీవితం మొత్తం నాశనం చేసుకున్నాడు సంతోష్. ఎంత ఏడ్చినా ప్రయోజనం లేదు. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. టీనేజ్ అన్నది అందరికీ వరమే. దాన్ని సరిగ్గా వాడుకోకపోతే శాపంగా మారుతుంది.